ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఈ ఇంటర్నెట్ బటన్ ఉందా? ఈ ఇంటర్నెట్ బటన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఫ్లైట్ మోడ్ ట్రిక్ కాదు, వేరే ఎలాంటి ట్రిక్ కాదు, ఈ ట్రిక్ మాత్రం స్పెషల్ ట్రిక్ అన్నమాట. మీ గురించే నేను చాలా కష్టపడి దీని గురించి లింకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్ని చూశారనుకోండి, నిజంగా మాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు బ్రో అంటారు. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్ నా యొక్క ఇంటర్నెట్ ఆన్లో ఉంది. అయినా చూడండి, నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏదైనా యూట్యూబ్ నుంచి వీడియో చూడొచ్చు, ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా చూస్తున్నాను చూడండి ఈ విధంగా. అలా కాకుండా ప్రజెంట్ నేను యొక్క సెట్టింగ్ని చేస్తాను మీకు కనిపించకుండానే. దాని తర్వాత నా యొక్క ఇంటర్నెట్ ఆన్లోనే ఉంటుంది, బట్ ఏమైనా నడుస్తుందేమో చూపిస్తాను చూడండి మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్గా నా యొక్క ఇంటర్నెట్ ఆన్లో ఉంది, కానీ నేను ఎలాంటి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడం జరగలేదు. బట్ నేను ఒక ట్రిక్ని అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత చూసుకోవచ్చు నేను మళ్ళీ యూట్యూబ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇక్కడ ఎలాంటి వీడియోస్ ప్లే చేసినా ఏం చేసినా మనకి ఏమి కూడా ప్లే అనేది కావడం జరగదు అనమాట. లైక్ దిస్ చూసుకోవచ్చు, యూఆర్ ఆఫ్లైన్ అని ఆటోమేటిక్గా మనకు చూపించడం జరిగింది. మీకు కావాలని కూడా చూసుకోవచ్చు, నో ఇంటర్నెట్ కనెక్షన్ అని చూపిస్తుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచే కాకుండా నేను గూగుల్లో కూడా ఏదైనా సెర్చ్ మీకు చేసి చూపిస్తాను చూడండి. సింపుల్గా నేను ఏదో ఒకటి టుడే న్యూస్ అని సెర్చ్ అనేది చేయడం జరిగింది, కానీ అక్కడనే మనకు చూసుకోవచ్చు ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అన్నట్టుగా చూపించడం జరుగుతుంది. కానీ పైనుంచి చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకైతే ప్రజెంట్ ఇంటర్నెట్ ఆన్లో ఉంది, బట్ ఎలాంటి యాక్టివిటీస్ నా యొక్క మొబైల్లో జరగడం లేదన్నమాట. ఈ విధంగా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా మీ మొబైల్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే, ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ మీ మొబైల్ని అడిగినట్లయితే ఈ ట్రిక్ మీకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ ట్రిక్ని ఆన్లో ఉన్నా సరే ఇంటర్నెట్ నడవకుండా చేయాలంటే ఏం చేయాలో నేను ముందు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇప్పుడు నా యొక్క ఇంటర్నెట్ ఆన్లో ఉంది, బట్ నేను ఇప్పుడు చూడండి నేను యూట్యూబ్లో కావచ్చు ఎక్కడైనా సరే ఏమైనా చేయొచ్చు. చూసుకోవచ్చు డైరెక్ట్ నాకు ఇంటర్నెట్ ఆన్ అనేది కావడం జరిగింది. కానీ ఆన్లో ఉన్నా సరే ఇంటర్నెట్ యాక్సెస్ కాకుండా చేయాలంటే ఏం చేయాలంటే, ముందుగా మీరు మీ యొక్క సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క మొబైల్ అండ్ సిమ్ కార్డ్ నెట్వర్క్స్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే సిమ్ కార్డ్ యొక్క నెట్ని ఆఫ్ చేయాలనుకుంటారో ఆ సిమ్ కార్డ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఈ యాక్సెస్ పాయింట్ నేమ్ పైన ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఏపీఎన్ సెట్టింగ్ ఉంటుంది. ఈ ఏపీఎన్ సెట్టింగ్ ని కంప్లీట్ గా మీరు డిలీట్ అనేది చేసేయండి. ఈ విధంగా డిలీట్ చేయగానే మీ యొక్క మొబైల్ ఇంటర్నెట్ ఆన్ లో ఉంటుంది, బట్ ఏమీ యాక్సెస్ కావడం జరగదు అనమాట. కావాలనుకుంటే మీకు మళ్ళీ సర్చ్ అనేది చేసి చూపిస్తాను చూడండి. నేను ట్రెండింగ్ సెక్షన్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఏమీ లేదు అసలు. కావాలనుకుంటే మీకు మళ్ళీ ఏదైనా క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి నేను చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ రీలోడ్ అనేది చేస్తాను. ఇక్కడ చూడండి యూఆర్ ఆఫ్లైన్ అని ఆటోమేటిక్గా మనకు చూపించడం జరిగింది. లేదనుకుంటే నేను హోమ్ బటన్కి వెళ్ళేసి మళ్ళీ ఏదో ఒకటి నేను సర్చ్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది రావడం జరగదన్నమాట. ఈ విధంగా చాలా ఈజీగా మీరు మీ యొక్క ఏపీఎన్ సెట్టింగ్ని డిలీట్ చేయడం ద్వారా అయిపోతుందన్నమాట. మళ్ళీ మీరు యాక్టివేట్ చేయాలి అనుకుంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా సెట్టింగ్లోకి వెళ్ళండి. సిమ్ కార్డ్ ఐ నెట్వర్క్స్ మీరు ఏదైతే సిమ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సిమ్లోకి వెళ్ళండి. దాని తర్వాత యాక్సెస్ పాయింట్ నేమ్ పైన ట్యాప్ చేసి కింద రీసెట్ డిఫాల్ట్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసినట్లయితే మీ యొక్క సెట్టింగ్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మీరు మళ్ళీ చూసుకోవచ్చు నేను క్రోమ్కి వెళ్తాను. క్రోమ్కి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఇంటర్నెట్ అనేది యాక్సెస్ కావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు డైరెక్ట్గా నేను ఇక్కడ క్లిక్ అనేది చేయడం జరిగింది. మన యొక్క వెబ్సైట్ అన్నమాట. ఇది ఆటోమేటిక్గా ఓపెన్ కూడా కావడం జరిగింది. ఈ విధంగా మనకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది. దీంతో పాటుగా నేను యూట్యూబ్కి వెళ్తాను. ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళగానే కనెక్షన్ ఈజ్ బ్యాక్ ఆన్లైన్ అని రావడం జరిగింది. చూసుకోవచ్చు ట్రెండింగ్ సెక్షన్ కావచ్చు ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్గా నడవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మన యొక్క ఇంటర్నెట్ బటన్లు దాగిలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ అనమాట. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే మీ మొబైల్ డేటాని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే ఈ ట్రిక్ని అప్లై చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే సూపర్గా మీ యొక్క డేటా మిగలడం జరుగుతుంది. పైగా ఈ ట్రిక్ మీకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.